अथ मंत्रपाठः। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము ప్రౌఢ రచనానువాద కౌముదిలో 19వ అభ్యాసం మొదలు పెట్టుకున్నాము. అందులో శబ్దకోశం రాసుకున్న తర్వాత వ్యాకరణ అంశాలలో 144వ నియమం నుంచి సమాస ప్రకరణాన్ని గురించి మనం ప్రారంభించుకున్నాము. ఆ సమాసం అంటే ఏమిటి, సమాసాలు ఎన్ని రకాలు, ఆ విషయాన్ని ప్రస్తావించుకున్న తర్వాత ఈ సమాసాలు 6 రకాలని చెప్పుకున్నాము. అవ్యయభావ సమాసము, తత్పురుష సమాసము, కర్మధారయ సమాసము, ద్విగు సమాసము, బహువ్రీహి సమాసము, ద్వంద్వ సమాసం అని చెప్పి అందులో ఒక్కొక్క దాని గురించి మనం ప్రస్తావించుకుంటున్నాం. అందులో భాగంగానే నియమం 145లో ముందుగా అవ్యయభావ సమాసం అంటే ఏమిటి అది మనం ప్రస్తావించుకున్నాం. ఈ అవ్యయభావ సమాసానికి సూత్రం వచ్చేసి అవ్యయం, విభక్తి, సమీప, సమృద్ధి, వృద్ధ్యర్థ, భావాత్యయ, అసంప్రతి, శబ్ద ప్రాదుర్భావ, పశ్చాత్, యథా, ఆనుపూర్వ్య, యౌగపద్య, సాదృశ్య, సంపత్తి, సాకల్య, సాకల్యాంత వచనేషు. ఇది ఇక్కడ మనం చాలా శబ్దాలు చెప్పుకున్నాం, క్రమంగా పద విభాగం ద్వారా చెప్పాను. ఇలాంటి అర్థాలన్నింటిలో కూడా మనకు అవ్యయభావ సమాసం వస్తుంది. అది సూత్రం సంకేత రూపంలో మనం చెప్పుకున్నాం. ఇందులో ముందుగా అవ్యయభావ సమాసాన్ని ఎలా గుర్తిస్తాము అంటే, ఎక్కడైనా కానీ శ్లోకంలో అయినా ఎక్కడైనా మనం సంస్కృత సాహిత్యం చదివినా ఎక్కడైనా మనకు ఈ పదం, సమస్త పదం ఏదైతే ఉందో ఇది అవ్యయభావ సమాసమా, తత్పురుష సమాసమా, ద్వంద్వ సమాసమా, ఏ సమాసం, అది మనం ఐడెంటిఫై చేయడానికి అవ్యయభావ సమాసానికి కొన్ని లక్షణాలు మనం చెప్పుకున్నాం. అవ్యయభావ సమాసం ఎక్కడైతే చేస్తామో అందులో పూర్వపదం అనేది అవ్యయం ఉంటుందని చెప్పుకున్నాం. అందులో అవ్యయీభావ సమాసం అనేది కేవలం పూర్వంలో అవ్యయభావ సమాసం పూర్వపదం ఎల్లప్పుడూ అవ్యయం ఉంటుందని చెప్పాము. ఉత్తరపదం ఏదో ఒక సుబంతం ఉంటుంది. ఉత్తరపదం అనేది ఏదో ఒక సుబంతం ఉంటుంది. ఆ సుబంతం ఏమై ఉంటుంది? సంజ్ఞావాచక శబ్దమై ఉంటుంది. సంజ్ఞావాచకం అంటే నామవాచక శబ్దమై ఉంటుంది అని చెప్పుకున్నాం. ఇలా ఉంటే ఆ తర్వాత ఈ రెండు పూర్వంలో ఉండే అవ్యయ పదాన్ని, ఉత్తర పదంలో ఉండే సంజ్ఞావాచక సుబంతాన్ని కలిపితే అది అవ్యయభావ సమాసం అవుతుంది. అది కలపడాన్ని సమాసం అంటాము. ఆ కలిపినప్పుడు ఒకే శబ్దంగా మారిపోతుంది, ఒకే పదంగా మారిపోతుంది. ఆ కలిపిన సమాసయుక్త పదం ఏదైతే ఉందో దాన్ని అవ్యయభావ సమాసం అంటాం. ఆ అవ్యయభావ సమాసానికే అవ్యయం అని కూడా పేరు వస్తుంది. ఏంటి? ఆ అవ్యయీభావ సమాసానికే అవ్యయం అని కూడా పేరు వస్తుంది అన్నమాట. ఎప్పుడైతే అవ్యయం అని పేరు వస్తుందో అప్పుడు అవ్యయానికి పక్కలో విభక్తులు ఉండవు, విభక్తులు రావు, అంటే దానికి రూపం నడవదు. ఎక్కడైతే అవ్యయభావ సమాసం రాలేదో అక్కడ నపుంసకలింగం ఏకవచనంలోనే ఉంటుంది. నపుంసకలింగం ఏకవచనంలో ఉంటుంది. నపుంసకలింగం ఏకవచనంలో ఎప్పుడు ఉంటుంది అంటే ఏ అవ్యయీభావ సమాసం యొక్క సమస్త పదం అనేది, సమాసయుక్త పదం అనేది ఒకవేళ అకారాంతమై ఉంటే గినా అప్పుడు మనకు సువిభక్తి వస్తుంది. సుస్థానంలో అమ్ము, అమి పూర్వ చేసుకుని కలుపుకుంటే అది నపుంసకలింగం ఏకవచనంలో ఉంటున్నాడు. ఎప్పుడైతే అకారాంత శబ్దం ఉందో, అకారాంత శబ్దం కాకుండా మిగిలిన
స్వరాలు ఏవైతే ఉంటాయో అప్పుడు అది అవ్యయంగా మారుతుంది. అవ్యయంగా మారడం వల్ల దాని పక్కన అంటే సమస్త పదానికి పక్కన సు ఔ జస్ అటువంటి ప్రత్యయాలు ఏమి రావు, విభక్తులు రావంట. రూపం ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఎందుకంటే అవ్యయ అవ్యయ సంధ్య అని పేరు పెట్టుకోవడం వలన అవ్యయా దాప్ సుపహ అనే ఒక అష్టాధ్యాయ సూత్ర అనుసారంగా ఆ సు ఔ జస్ ఆది ప్రత్యయాలు ఏవైతే వస్తాయో, విభక్తులు ఏవైతే వస్తాయో అవి లోపించబడతాయి. ఓకేనా. ఇంకోటి బిందు ఏం చెప్పుకున్నామంటే ఈ అవిభావ సమాసం చేసినప్పుడు ఈ సమాస పదాలకు మధ్యలో ఉండే విభక్తులు కూడా లోపిస్తాయి అని చెప్పుకున్నాం. ఓకేనా. లోపిస్తాయని ఈ రకంగా మనం ఈ అవిభావ సమాసం యొక్క విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. అది ఈ అవిభావ సమాసం ఏ ఏ అర్థాల్లో వస్తుంది, ఏ ఏ విధంగా ఉంటుంది అనే దానికి కూడా క్రమంగా చూస్తున్నాం. అందులో ఒకటి విభక్తి యొక్క అర్థంలో అది స్త్రీ అని చెప్పుకున్నాం, అది హరి అని చెప్పుకున్నాం. అది హరి, దీనికి విగ్రహవాక్యం వచ్చేసి సప్తమి విభక్తి యొక్క అర్థంలో అది హరి, దీనికి విగ్రహవాక్యం వచ్చేసి హరవ్ అది. అక్కడ నిన్న చెప్పినప్పుడు హరవ్ శబ్దం రాసుకున్నారు, దాని ముందు అది కూడా యాడ్ చేసుకుని హరవ్ అది, హరవ్ పక్కన అది కలిపితే ఏమైపోయింది, అది హరి అయిపోయింది. హరవ్ సప్తమి విభక్తి ఏకొచ్చిన అది, హరవ్ అది ఈజ్ ఈక్వల్ టు అది హరి, అది యాడ్ చేసుకుని రాసుకునేట్లేదు ఫస్ట్. తో అంటే మహోదయ రాసుకున్నాం మహోదయ, చిన్న ఈరోజు చదువుకునేటప్పుడు ఇదే సందేహం అడిగారు మహోదయ. ఇక్కడేమో అది హరవు వచ్చింది, తర్వాత ఏమో అది హరి వచ్చింది, ఈ హరవు ఉంది కదా ఇక్కడ హరి వచ్చింది ఎలాగా అని అడిగారు మహోదయ. మిమ్మల్ని అడుగుదా మీరు వచ్చాక అని చెప్పాను. అస్తు, అది మనం రాసుకోవాలి. నేను చెప్పడంలో నేను చేశాను, ఇక్కడ మనకి ఇవ్వలేదు, నేను దీన్ని ఫాలో అయిపోయాను, చూసుకోవడం కాదు దాన్ని నేను అంత గమనించలేదు. అస్తు, హరవ్ అదే ఉండాలి, రెండు పదాలు ఉన్నాయి కదా, సమాసం కావాలి ఖచ్చితంగా. కాబట్టి అవ్యయం పదము సుబంత పదంతో సమాసం అవుతుంది అన్నమాట. కాబట్టి మనం కలిపినప్పుడు హరవ్ అది ఈజ్ ఈక్వల్ టు అది హరి. ఓకేనా. అంటే హరి గురించి లేదా హరి యొక్క విషయంలో లేదా హరిని మించి ఇలాంటి అర్థాలని వస్తాయన్నమాట. హరి యొక్క విషయంలో హరిని గురించి, హరి యందు, లేదంటే హరిని మించి ఇలాంటి అర్థాలని తీసుకోవచ్చు. ఓకే. ఇది సమీపార్థం ఒక ఉదాహరణ, లేదా అది స్త్రీ కూడా తీసుకోవచ్చు ఉదాహరణ. అది స్త్రీ అంటే స్త్రీ విషయంలో, అంటే స్త్రియాం అధి, అక్కడే వస్తుంది విగ్రహవాక్యము, స్త్రీలింగం స్త్రీ శబ్దం, స్త్రీలింగ వాచిక శబ్దం కాబట్టి స్త్రియాం అధి ఈజ్ ఈక్వల్ టు అధి స్త్రీ అలా వస్తున్నాడు. స్త్రియాం అధి ఈజ్ ఈక్వల్ టు అధి స్త్రీ, అంటే స్త్రీ యొక్క విషయంలో అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇది విభక్తి యొక్క అర్థంలో మనం సప్తమి విభక్తి యొక్క అర్థంలో చూసాం. నెక్స్ట్ చూడండి, రెండోది ఏం చెప్పుకున్నాము, సమీప అర్థంలో, సమీప దగ్గర అనే అర్థంలో ఏ అవ్యయపదం వచ్చింది, సప్తమి విభక్తి యొక్క అర్థంలో అది అనే అవ్యయాన్ని ఉపయోగించి సుబంతుని సమాసం చేశాము. దగ్గర అనే అర్థంలో ఏ అవ్యయం వచ్చింది, ఉప అనే అవ్యయం తీసుకున్నాం. ఉప అనే అవ్యయానికి సుబంతంతో సమాసం చేసినప్పుడు ఉపకృష్ణం, ఉపగంగం, ఉపయమునం అలా వచ్చేసాయి దగ్గర అర్థంలో. అలాగే సమృద్ధి అర్థం కూడా చెప్పుకున్నాం. మూడవది సమృద్ధి అంటే ఐశ్వర్యం అర్థం, సంపత్తి అర్థంలో మద్రానం సమృద్ధి. ఇక్కడ సమృద్ధి అర్థం ఏ అవ్యయ పదాన్ని తీసుకున్నాం, సు అనే అవ్యయ పదాన్ని తీసుకున్నాం. అప్పుడు మద్రానం సమృద్ధి, సమృద్ధి అనే అర్థాన్ని చెప్పడం కొరకు ఏ అవ్యయ పదాన్ని ఉపయోగించాము, సు అనే అవ్యయ పదాన్ని ఉపయోగించాం. అందుకే మద్రానం సమృద్ధి ఈజ్ ఈక్వల్ టు సుమద్రం, సమృద్ధి స్థానం సు శబ్దం ఉపయోగించామట. అంటే అర్థం ఏమొస్తుంది అంటే మద్రదేశం యొక్క ఐశ్వర్యము, సంపత్తి, సమృద్ధి. ఓకేనా. వికాసము అదేం తీసుకోవచ్చు, వృద్ధి చెందడం అన్నమాట. ఓకే. ఇంతవరకు మనం మూడవ అర్థం వరకు మనం ప్రస్తావించుకున్నాం. ఈరోజు నాలుగవ అర్థం ప్రస్తావించుకోవాలి. ఇంకే ఏ అర్థాలే వస్తుంది అంటే అవ్యయ పదము, పూర్వ పదంలో అవ్యయ పదం ఉంటుంది, ఉత్తర పదంలో శుభంత పదం ఉంటుంది. ఆ శుభంత పదం దాదాపుగా సంధ్యావాచకమే ఉంటుంది. ఓకేనా. అది మనం చెప్పుకుంటూ వస్తున్న ఒక్కొక్క అర్థం గురించి ఈరోజు నాలుగవ అర్థం తీసుకోండి. ఇది హరవ్ అది, హరవ్ అది, హరవ్ ఆదని చెప్పాం, పక్కన అది పెట్టుకోండి. ఓకే. ఇంకొక ఉదాహరణ అది స్త్రీ రాసుకో, స్త్రియాం అధి ఈజ్ ఈక్వల్ టు అధి స్త్రీ, అధి స్త్రీ అలాగూ రాసుకోవచ్చు. కానీ అది హరి అని అలా మారుతుంది మహోదయ. ఇప్పుడు మూల శబ్దం తీసుకుంది. ఓకే. అస్తు. ఇప్పుడు నాలుగో పాయింట్ రాసుకోండి.
నాలుగో బిందు. ఇంకే నాలుగో అర్థం ఏమొస్తుంది? ఒకటి విభక్తి, సప్తమి విభక్తి అర్థంలో, దగ్గర అర్థంలో, సమృద్ధి అర్థంలో మనం ఏ అవయవ పదాలు వచ్చాయో చూసామన్నమాట. ఇప్పుడు వృద్ధి అర్థం. వృద్ధి అంటే ఇక్కడ క్షయము, నష్టం అంటే క్షీణించడం అంట. క్షీణించే అర్థంలో ఏ ఉపసర్గని అవ్యయాన్ని తీసుకుంటామంటే దుర్ అనే అవ్యయ పదాన్ని తీసుకుంటామంట. రాసుకోండి వృద్ధి. ఇక్కడ చూసి రాసుకోండి. మనకు వృద్ధి యా వకారము యకారము, యకారంకి రుకారం ఇచ్చామట. వృద్ధి బ్రాకెట్ లో క్షయము. క్షయం అంటే క్షయించడం, క్షీణించడం. క్షయము, క్షయము. ఓకేనా? సో వృద్ధి అంటే క్షయ అర్థంలో దుర్ అనే అవ్యయాన్ని ఉపయోగిస్తాము. దుర్ అనే అవ్యయాన్ని ఉపయోగిస్తాము. ఈ అర్థంలో మనకు అవిభావ సమాసం చూస్తాం. ఇప్పుడు వృద్ధి అంటే క్షయ అర్థంలో దుర్ అనే అవ్యయాన్ని ఉపయోగిస్తాము. ఇప్పుడు ఉదాహరణ రాసుకోండి. దుర్ అనే అవ్యయ పదాన్ని ఉపయోగించినప్పుడు ఉదాహరణ ఎలా ఉంటుందంటే రాసుకోండి. ఇప్పుడు మహోదయ, ఇప్పుడు వృద్ధి రాసుకోండి. యవనానాం వృద్ధి, యవన దేశుల యొక్క క్షయము. యవనానాం, అప్పట్లో మన రాజ్యంలో ఎక్కువగా యవనులు ఉండేవాళ్ళు. అంటే అప్పట్లో యవనులు అంటే ముస్లింసే అప్పట్లో ఆ రాజ్యాన్ని ఎక్కువ పాలించేవాళ్ళు అన్నమాట. యవనులు విదేశాల నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు అన్నమాట. యవనులు. యవనానాం వృద్ధి. తర్వాత అప్పుడు చాణక్య కాలంలో చాణక్యుడు, ఆచార్య చాణక్యుడు వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళందరినీ తరిమి కొట్టేశాడు అనమాట. యవనానాం వృద్ధి. ఇక్కడ వృద్ధి అంటే ఏం చదువుతాం? క్షయము. అంటే యవనుల యొక్క క్షయము. యవనానం షష్ఠి విభక్తి బహువచనం కదా. అంటే షష్ఠి విభక్తిలో విగ్రహవాక్యం ఎలా ఉంది? షష్ఠి విభక్తి బహువచనం విడగొట్టామన్నమాట అర్థానుగుణంగా. అంటే యవనుల యొక్క వృద్ధి అంటే క్షయము. దాన్ని ఏమని పిలుస్తాము? క్షయము అనే అర్థం చెప్పడానికి ఏ అవ్యయ పదాన్ని ఉపయోగించాము? దుర్ అనే అవ్యయ పదాన్ని ఉపయోగించాము. కానీ అక్కడ సమస్త పదం దాన్ని ఉపయోగించి తీసుకున్నాం. యవనానాం వృద్ధి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ బాణం గురించి ఇచ్చారు, లేదా ఈజ్ ఈక్వల్ టు మీ ఇష్టం అది. దుర్యవనం. చూడు, ఎందుకంటే మనకు అవ్యయభావ సమాసంలో అవ్యయ పదం ముందు పెట్టుకోవాలని చెప్పాం. అదేగా చెప్పిన స్టార్టింగ్ నియమంలో అవ్యయ పదంలో ఎలా గుర్తుంటే అవ్యయభావ సమాసంలో ముందుగా అవ్యయం ఉంటుంది, తర్వాత సుబంత పదం ఉంటుంది. అందుకే అక్కడ విగ్రహ వాక్యంలో అయితే మనం ముందు సుబంత పదం పెట్టుకున్నాం. యవనానాం వృద్ధి అంటే అక్కడ అవ్యయ పదంలో, అక్కడ ఉత్తర పదంలో ఉంది. కానీ సమస్త పదంలోకి వచ్చేసరికి ఎలా ఉంది? అవ్యయ పదం ముందు వచ్చింది, ఉత్తర పదంలో సుబంత పదం వచ్చింది అన్నమాట. అది గమనించండి. అందుకే అన్ని అవ్యయ పదాలు ముందే ఉంటాయి. అవ్యయభావ సమాసంలో మొదటి పదం అవ్యయమే ఉంటుంది, ఉత్తర పదం సుబంత పదం ఉంటుంది. అది మనకు ఒక స్థూల కొండ గుర్తు అనమాట. అస్తు. దుర్యవనం. యవనానాం వృద్ధి దుర్యవనం. యవనానాం వృద్ధి దుర్యవనం. మీరు చెప్పింది వృద్ధి అని వినిపిస్తుంది మహోదయ. అదే అది ఉచ్చారణలో అది అలా అనిపిస్తుంది. అందుకే మీకు చూసి రాసుకునే వకారము వృద్ధి, అది నా దోషం ఉండొచ్చు. వృద్ధి, అందుకే చూసి రాసుకోండి అని చెప్పాను. దాన్ని ఇలా రాస్తాము? దుర్యవనం అంటే యవనుల యొక్క క్షయము అని. దుర్యవనం అనగానే అర్థం ఏం తీసుకోవాలి? యవనుల యొక్క క్షయము. ఇక్కడ దుర్ అనే అవ్యయాలతో క్షీణించే అర్థంలో వచ్చిందన్నమాట. ఓకేనా? అవ్యయ పదాలకు ఉపసర్గ అనేక అర్థాలు ఉంటాయి. ఇక్కడ ఈ సందర్భంలో ఈ విగ్రహ వాక్యానుగుణంగా దుర్యవనం అనగానే యవనుల యొక్క క్షయము అని అర్థం. దుర్ అనే అవ్యయము యవ్వన అనే ప్రాతిపదికం చేత యవన సుబంతం చేత సమాసం చేస్తాం. ఏ సమాసం? అవ్యయభావ సమాసం చేశాం. ఇప్పుడు యవన శబ్దం అకారాంతం కాబట్టి అకారాంతం ఉంటే ఆ సమస్త పదం నపుంసకలింగం ఏకవచనంలోకి వస్తుంది ఖచ్చితంగా. అందుకే దుర్యవనం అలా వచ్చేసింది అన్నమాట. దుర్యవనం. అలాగే అన్యం రాసుకోవచ్చు. దుర్యవనం లేదా దుర్జయం. దుర్జనం కూడా వస్తుందా మాదే? దుర్జనం.
జనుల యొక్క క్షేమం అలాగా. దుర్జనం లేదా అంగదేశం, అంటే బంగదేశం దుర్జనం. అలా చెప్పుకోవచ్చు. బంగదేశం, బంగదేశం, దుర్భిష్టం అని కూడా వస్తుంది మహోదయ. దుర్భిష్టం అని. భిక్షాణం చెప్పుకోవచ్చు ఇలాంటివన్నీ. భిక్షాణం వృద్ధి అంటే దుర్భిక్ష అంటే భిక్షం యొక్క క్షేమం అంటే అక్కడ నష్టం అయిపోయిన అర్థంలో. ఓకేనా? దానికి అర్థాలు ఇంకా కొన్ని అభావార్థాన్ని జ్యోతిస్తాయి కాబట్టి అవన్నీ తీసుకోకుండా దుర్భంగదేశం ఒకటి రాసుకుని కావాలంటే మీకు ఇంకా ఉదాహరణ అన్ని వచ్చినప్పుడు మీకు స్పష్టత వస్తుంది. దుర్భంగదేశం ఇంకోటి రాసుకోవాలంటే లేదా దుర్హరివర్షం, హరివర్షస్య వృద్ధి, హరివర్షం యొక్క వృద్ధిని దుర్హరివర్షం అని రాసుకోవచ్చు. హరివర్షస్య ఇక్కడ ఏ క్వశ్చన్ తీసుకున్నాడు, బహుశా కాకుండా విగ్రహ వాక్యము. హరివర్షస్య వృద్ధి, హరివర్షస్య వృద్ధి దుర్హరివర్షం అంటే హరివర్షం యొక్క నాశనము, క్షయము లేదా దరిద్రత. క్షయం అంటే ఏంటి? దరిద్రత అన్నమాట, క్షీణించడం. అస్తు ఇలాగా మనం మహోదయ ఇది వంగదేశంకు కూడా ఇలా రాపించండి మహోదయ. వంగదేశంకి హరివర్షస్య వృద్ధి లాగా వంగదేశంకి కూడా రాపించండి. యవనానాం వృద్ధి రాపించండి కదా మహోదయ. బంగదేశస్య వృద్ధి ఏ క్వశ్చన్? బంగదేశస్య వృద్ధి దుర్భంగదేశం మహోదయ ధన్యవాదాలు. ఉంటుంది కదా, కాబట్టి మనం ఏ క్వశ్చన్ రాసుకుందాం. ఇక్కడ సార్ యాక్చువల్గా వృద్ధి అంటే పెరుగుదల కదా సార్. దీనికి వృద్ధి పదం మనకు అది వినడానికి అలా అనిపిస్తుంది కానీ అందుకే వృద్ధి అంటే వకారము, వకారం కింద రుకారం అంటే వృద్ధి, అది వేరు. ఇక్కడ యకారం ఉంది. సార్ అర్థమైంది సార్. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ఐదో అర్థంలో అభావ అర్థంలో నిర్ అనే ఉపసర్గాన్ని ఉపయోగిస్తాము. అభావ అర్థంలో అభావము అంటే లేదు అనే అర్థంలో, అభావ అర్థంలో నిర్ అనే అక్కడ ఉపసర్గ నిర్ ఉపసర్గం చూడు. నిషేధార్థంలో అభావం అంటే నిషేధము, అభావం. అభావ అర్థంలో నిర్ అనే అవ్యయ పదాన్ని ఉపయోగిస్తాము. అభావ అర్థంలో నిర్ అనే ఉపసర్గాన్ని నిర్ అనే అవ్యయ పదాన్ని ఉపయోగిస్తాము. ఇక్కడ నిర్ అవ్యయ పదం అంట. నిర్ అనే అవ్యయ పదాన్ని ఉపయోగిస్తాము. నిర్ అనే అవ్యయ పదాన్ని అభావాన్ని తీసుకుంటే ఉదాహరణ ఎలా ఉంటుంది రాసుకోండి. దాని కింద మక్షికానాం అభావః. మక్షికానాం అభావః అంటే మక్షిక అంటే ఏంటి? ఈగలు. ఏంటి మక్షిక అంటే ఈగ. మక్షిక అంటే ఇక్కడ ఈగలు లేవు. ఇక్కడ ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు చలికాలం ఎక్కువ ఈగలు కనిపించామంట, ఎక్కువ ఎండాకాలం ఎక్కువ కనిపిస్తుంటామంట. ఓకే, ఇప్పుడు ఈ సమయంలో ఎక్కువ దోమలు కనిపిస్తుంటాయన్నమాట. మక్షిక ఈగ కనిపించిందన్నమాట. మక్షికానాం అభావం. ఇక్కడ మక్షికానం బహుశా ఎందుకంటే చాలా ఈగల యొక్క అభావం ఉంది ఇక్కడ. మక్షికానం అభావ నిర్మక్షికం అంటాం. ఇక్కడ ఒక మక్షిక కూడా లేదండి, ఒక ఈగ కూడా లేదండి ఇక్కడ అంటుంటామంట. మక్షికానాం అభావ, ఈగల యొక్క అభావాన్ని నిర్మక్షికం అని పిలుస్తామంట. నిర్మక్షికం స్థానం, నిర్మక్షికం గృహం, నిర్మక్షికం దేవాలయం, నిర్మక్షికం విద్యాలయ. నిజ అంటే అర్థమే మహోదయ? అభావం లేదు అని అర్థం. అభావ అర్థాన్ని చెప్పడం ఇక్కడ నిర్ అవ్యాన్ని తీసుకున్నాం. అభావం లేదు, ఇక్కడ ఈగలు లేవు. ధన్యవాదం. నిర్మక్షికం. ఇదే విధంగా నిర్జనం ఇక్కడ చెప్పారు. జనులు లేని స్థానాన్ని నిర్జనం అంటాం. జనానాం అభావ. ఇక్కడ జనులు ఎవరండి? ఈ అడవిలాగా ఉంది, శ్మశానంలాగా ఉంది అంతా. జనానాం అభావ, జనులు లేని స్థాన విశేషం నిర్జనం అంటామట. అందుకే ఇక్కడ మీకు కొన్ని శబ్దాలు ఇక్కడ అలాగ ఉపయోగించేవాళ్ళు. అంటే అర్థం తీసుకోవచ్చు, అది విగ్రహవాక్యం వెళ్ళి క్షయార్థం తీసుకుంటే ఇక్కడ జనానాం అభావ నిర్జనం. అందుకే ఇక్కడ
అవ్యయీభావ సమాసంలో ఒకటి గుర్తుపెట్టుకుని, అవ్యయానికి ప్రాధాన్యత ఉంటుందన్నమాట. అవ్యయీభావ సమాసంలో అవ్యయానికి ప్రాధాన్యత ఉంటుంది. అవ్యయం యొక్క అర్థం ఏదైతే ఉందో దాన్ని బట్టి మొత్తం సమస్త పదం యొక్క అర్థం ఉంటుంది. తత్పురుష సమాసంలో ఉత్తర పదం యొక్క అర్థం, ద్వంద్వ సమాసంలో రెండు పదాల యొక్క అర్థం ఉంటుంది. అలాగే బహువచన సమాసంలో అన్య పదం యొక్క అర్థం ప్రధానంగా ఉంటుందని చెప్పాం. అంటే ఇక్కడ అవ్యయీభావ సమాసంలో అవ్యయం యొక్క అర్థం ప్రాధాన్యంగా తీసుకుంటాం. అస్తు, ఏం చెప్పుకున్నాం? నిర్జనం, జనానాం అభావ నిర్జనం, జనులు లేని స్థానం నిర్జనం. అలాగే నెక్స్ట్ ఉదాహరణ, విజ్ఞానాం అభావ నిర్విఘ్నం. విఘ్నం అంటే ఆటంకాలు, కష్టాలు, దుఃఖాలు, బాధలు లేనిటువంటి స్థితి, సందర్భం. విజ్ఞానాం అభావ నిర్విఘ్నం. విఘ్నాలు, నాకు ఈ పని ప్రారంభిస్తున్నాయి, ఎటువంటి విఘ్నం, నిర్విఘ్నంగా. ఏదో మనకు శ్లోకాలు నిర్విఘ్నం కురుమే దేవ అని చెప్పి మన శ్లోకాలు చెప్తుంటాం. నిర్విఘ్నం ఇక్కడ పదం వచ్చింది. నిర్విఘ్నం అంటే విఘ్నం లేకుండా, బాధలు లేకుండా, కష్టం లేకుండా ఉండాలని చెప్పి. విజ్ఞానం అభావ, విఘ్నాలు, ఎటువంటి విఘ్నాలు లేవు, దాన్ని నిర్విఘ్నం, నిర్విఘ్నం అని చెప్పి చెప్పుకుంటాం. అక్కడ విశేషణ పదం, విశేషం ఏదైనా తీసుకోవచ్చు మనం. నిర్విఘ్నం అని చెప్పి చెప్పుకుంటాం. విజ్ఞానం అభావ నిర్విఘ్నం. అస్తు, నిర్ద్వంద్వం, ద్వంద్వానాం అభావ నిర్ద్వంద్వం. ద్వంద్వానాం అభావ నిర్ద్వంద్వం. ద్వంద్వానాం అభావ నిర్ద్వంద్వం. ద్వంద్వానాం అభావ నిర్ద్వంద్వం. ద్వంద్వాలు, ద్వంద్వాలు అంటే ఏమిటి? లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు, శీతోష్ణాలు, ఓకేనా, ఇటువంటివన్నీ కూడా. ద్వంద్వానం అభావ ఇటువంటి ద్వంద్వాలు లేని స్థితి నిర్ద్వంద్వం. నిర్ అనే అపార్థం, నిరికి నిర్ అనే అవ్యపదానికి ప్రాధాన్యత ఉంటుందన్నమాట. అస్తు, ఇవి మనం అభావార్థాన్ని చెప్పడానికి నిర్ అని అవ్యపదం తీసుకొని ఉదాహరణ ఎలా ఉంటే చూసాం. ఇక నిర్ద్వంద్వం, నిర్జనం, నిర్మశకం, నిర్మశకం, నిర్చషకం, నిర్హస్తినం, హస్తినాం, హస్తినాం అభావ, నిర్హస్తినం, ఇలాగా ఎన్నో రాసుకోవచ్చు అన్నమాట. భవనానం అభావ నిర్భవనం. అలాగే మన ఇష్టం ఏదైనా ఏ రకంగా ఉందంటే అది ఖచ్చితంగా నిరుతో యుక్తం ఏదంటే అది అభావార్థంలో వచ్చింది, అది గమనించాలి. అస్తు, నెక్స్ట్ రాసుకోండి. 6వ అర్థం ఏంటంటే అత్యయ. అత్యయ, అత్యయం అంటే నాశనం. అత్యయ బ్రాకెట్ నాశనం, నాశనం చేయడం, నష్టం చేయడం. అత్యయ అర్థంలో అతి అనే అవ్యయపదాన్ని ఉపయోగిస్తాము. 6వ అర్థం రాసుకోండి. అత్యయ, అత్యయ అంటే నాశనం అనే అర్థంలో, నాశనం అనే అర్థంలో అతి అనే అవ్యయ పదాన్ని ఉపయోగిస్తాము. అతి అనే అవ్యయ పదాన్ని ఉపయోగిస్తాము. అతి అనే అవ్యయ పదాన్ని ఉపయోగిస్తాము. రాసుకోండి. ఇక్కడ అత్యం అంటే సమాప్తి అని తీసుకోవటం, లేదా గడిచిపోవడం, ఇవన్నీ అర్థాలు వస్తాయండి. అత్యం అంటే నష్టం అవడం, అంటే సమయం నష్టమైంది, సమయం గడిచిపోయింది అంటే గడిచిపోవడం అంట. నష్టం కావడం, సమాప్తం కావడం, జరిగిపోవడం, ఇలాంటి అర్థాలు తీసుకోవచ్చు. అత్యయం అంటే ఏమిటి? నాశనం అని చెప్పాను, గడిచిపోవడం అని చెప్పాను, సమాప్తం అవడం అని చెప్పాను. ఇలాంటి అర్థాలు ఇక్కడే వస్తాయి. ఇక్కడ ఏంటి? అత్య అవ్యయ పదాన్ని తీసుకున్నాం. ఉదాహరణ ఎలా ఉంటుంది? హిమస్య అత్యయ. రాసుకున్న ఉదాహరణ హిమస్య అత్యయ అంటే హిమం అంటే మంచుగడ్డలు సమాప్తం అయిపోయాయి, ఇక్కడ నష్టం అయిపోయాయి. అలాగా, అలాంటి అర్థంలో హిమస్య అత్యయ. హిమస్య అత్యయ
హిమస్య అత్యయ హిమస్య అత్యయ అత్యయ ఏం చెప్పుకున్నాను హిమస్య అత్యయ 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 హిమస్య అత్యయ అతిహిమం అతిహిమం అంటే హిమము అంటే మంచుగడ్డలు అంటాం కదా, బర్ఫ్ పడుతుంది, చలికాలం ఎక్కువగా అంటాం, విదేశాల్లో హిమాలయాల్లో ఎక్కువ పడుతూ ఉంటుంది. హిమస్య హిమం అంతా నష్టమైపోయింది, హిమం అంతా సమాప్తమైంది. అతిహిమం హిమం నష్టమైంది, సమాప్తమైంది. ఇప్పుడు హిమం అంటే ఆ మంచు పడటం లేదు, ఆ బర్ఫ్ కింద పడటం లేదు అంటున్నాం కదా, అలాగా హిమస్య అత్యయ. రేపు ఈ వైకుంఠ ఏకాదశి గుళ్ళో నుంచి ఉత్తర ద్వారంలో గుండా కూర్చో చక్కగా ఇన్ని భాగాలు నాసిక్ లో పడింది మహోదయ, హిమవర్షం నిన్న నాసిక్ లో పడింది నిన్న. ఉత్తరం కదా, ఉత్తరం వైపు ద్వారం కాబట్టి ఉత్తర వైపు ద్వారంలో గుండా ఇంట్లోకి పోతే రేపు నెక్స్ట్ చూసుకున్నాం. నెక్స్ట్ ఉదాహరణ రాసుకోండి. ఇక్కడ మనకు నీదైన ఉపసర్గం తీసుకుంటామండి. ఇది కూడా ఒక ఉదాహరణ రాసుకోండి. రాసుకున్న ఒక ఉదాహరణ ఏంటంటే ఇదే అర్థంలోనే శీతస్య అత్యయ శీతస్య అత్యయ శీతస్య అత్యయ అత్యయ ఇజ్ ఈక్వల్ టు నిహిశీతం. ఇక్కడ అంటే ఇక్కడ మనం నిస్సన ఉపసర్గం తీసుకున్నామట. ఓకేనే, నీరు ఉపసర్గం తీసుకున్నాం. అక్కడ మనకు పైన అభావార్థం నీరు ఉపసర్గం తీసుకున్నాము, అత్యయార్థం కూడా నీరు ఉపసర్గం వస్తుందండి. ఓకేనా, అందుకే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి ఇక్కడ మనకి ఇక్కడ ఇవ్వలేదు, నేను చెప్తున్నాను. కొన్ని చోట్ల ఆ ప్రయోగం కూడా వస్తుందన్నమాట. ఇదే అర్థం చెప్పడం కొరకు. కొన్ని చోట్ల ఈ ప్రయోగం కూడా ఉంటుంది అని రాసుకోండి. శీతస్య అత్యయ నిహిశీతం అంటే శీతం అంటే చలి యొక్క సమాప్తం, చలి సమాప్తమైంది అంటే ఇంకా అడిగిపోయింది, మనకు జనవరి మాసానికి సమాప్తం అయిపోతుంది కదా, అలాగా శీతస్య అత్యయ నిహిశీతం అంటే చలి. విసర్గ మహోదయ లేకపోతే హీరాయలమ్మ విసర్గం పెట్టుకునే దానికి రేపానికి విసర్గం వచ్చేస్తుంది. నీరు ఉపసర్గము, నీరు అనే అవ్యయము ఆ రేపం విసర్గంగా మారిపోతుంది, నిహిశీతం అయిపోతుంది. హిమస్య అత్యయ నిహిశీతం. ఇక్కడ బ్రాకెట్ రాసుకోండి. అత్యయ అర్థంలో నీర్ అనే ఉపసర్గం కూడా ఉపయోగిస్తాము. అత్యయ అర్థంలో నీరు ఉపసర్గాన్ని కూడా ఉపయోగిస్తాము. నీరు అనే ఉపసర్గాన్ని కూడా ఉపయోగిస్తాము. అక్కడ చెప్పలేదు కాబట్టి మీకు జస్ట్ ఒక అవగాహన కొరకు చెప్పాను. ఫస్ట్ అలా ఎన్ని చెప్పుకోవచ్చు, మనకు అవసరం లేదు. జస్ట్ మనం ఒక క్రమంలో వెళ్దాం, తర్వాత మనం ఎక్కువ బరువు తీసుకోకుండా. అలా నేను ఇక్కడ చాలా విషయాలు చెప్పుకోవచ్చు మనం, ఇంకా ఎక్కడెక్కడ ఏ సందర్భాన్ని చెప్పి. కానీ మనం ముందు ఒక స్థూలమైన సిద్ధాంతం మనసులో పెట్టుకుందాం. అస్తు. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి 6వ అర్థం చెప్పుకున్నాము. అత్యయ అర్థంలో నాశనము అంటే సమాప్తం అర్థంలో అతి అనే అవ్యపదాన్ని ఉపయోగించినప్పుడు అతిహిమం వచ్చేసింది. నెక్స్ట్ 7వ అర్థం అంటే అసంప్రతి అర్థం. అసంప్రతి అంటే అనుచిత అర్థంలో, అసంప్రతి అంటే అనుచిత అర్థంలో అతి అనే అవ్యపదాన్ని ఉపయోగిస్తాం. చూడ అక్కడ కూడా ఉపయోగించాము, ఇక్కడ ఉపయోగిస్తున్నాం. అసంప్రతి అర్థంలో అసంప్రతి అంటే అనుచిత అర్థంలో, అనుచితమైంది అయోగ్యమైంది అంటుంటాం కదా, ఉచితం కాదు, ఉచితమైనది కాదు అట్లా చెప్పే సందర్భాలు. అసంప్రతి అంటే అనుచిత అర్థంలో, అసంప్రతి అంటే అనుచిత అర్థంలో
అతి అనే అవ్యయ పదాన్ని ఉపయోగిస్తాం. అతి అనేది మనకి ఎప్పుడైనా అవ్యయ పదం ఉంటే అది కొటేషన్ లో పెట్టుకోండి, మీకు స్పష్టంగా ఇది అతి అవ్యయ పదం ఉపయోగించాలని తెలుసుకోవడం కొరకు. అసంప్రతి అంటే అనుచిత అర్థంలో అతి అనే అవ్యయ పదాన్ని ఉపయోగిస్తాము. అతి అనే అవ్యయ పదాన్ని ఉపయోగిస్తాము. పైన కూడా అతి అతి అనే అనే చెప్పారు కదా మహోదయ. అదే అండి చెప్తున్న, ఉపసర్గాలకు అవిలకు అనేక అర్థాలు వస్తామండి, సందర్భాన్ని బట్టి ఏదైనా వాడుకోవచ్చు. అతి అనే అవ్యయ పదాన్ని ఉపయోగిస్తాము. దానికి ఉదాహరణ రాసుకోండి. ఉదాహరణ ఇక్కడ ఏమొచ్చిందో అతి నిద్ర ఇచ్చారా. నిద్ర సంప్రతి న యుజ్యతే. నిద్ర సంప్రతి న యుజ్యతే ఇజ్ ఈక్వల్ టు అతి నిద్రం. నిద్ర సంప్రతి న యుజ్యతే అతి నిద్రం. ఇది ఇప్పుడు ఈ సమయంలో, ఈ సంధ్యాకాలంలో సూర్యోదయ కాలం నిద్రపోకూడదు. ఇది అనుచితమైన సమయం. ముఖ్యంగా సూర్యోదయం అంటే ఇప్పుడు అంతా అలవాటు పడిపోయారు. సంధ్యాకాలం సాయంకాలం అసలు పడుకోవద్దు. సూర్యుడు అస్తమించే సమయంలో, సూర్యుడు ఉదయించే సమయంలో కూడా అసలు పడుకోవద్దు ఎవరైనా కూడా. అది భగవంతుడు ఆ సమయంలో మనకు సక్రియంగా ఉండటం కొరికే చెప్పామంట. ఆ సమయాన్ని ఉదయ సమయమైనా సూర్యాస్తమయ సమయమైనా అది అత్యంతమైనటువంటి మనలో ఒక తేజస్సును పెంచేటువంటి సందర్భం, తేజస్సును ఉత్పత్తి చేసే ప్రకాశాన్ని ఉత్పత్తి చేసేటువంటి సమయం అంట. మనలో ఉండే రోగ ప్రతిరోధక క్షమతను పెంచే సమయం అంట. అందులో ఆ సమయంలో సూర్యుడు ఉదయించేటప్పుడు లాలిమ రక్తవర్ణంలో ఉంటాడు, అస్తమించేటప్పుడు కూడా రక్తవర్ణంలో ఉంటాడు. అంటే అప్పుడు ప్రసరించేటువంటి కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి మానవులకు, ప్రాణులకు అత్యంత ఉపయుక్తకరమైనటువంటి. అంటే ఆ సమయంలో మనం ఎవరు కూడా ఉండకూడదు. ఆ సమయంలో సంధ్యావనం చేసుకోవాలి. అందుకే అంటుంటామంట, సంధ్య సమయంలో సంధ్యావనం చేసుకోవాలి, పరమాత్మ ప్రార్థించుకోవాలి అని చెప్పి. అస్తు. అందుకే ఇక్కడ నిద్ర సంప్రతి ఇప్పుడు వెంటనే. ఈ సమయంలో అనుచిత అర్థం ఏం చెప్పుకున్నాం? అసంప్రతి అంటే ఉచితమైనది కాదు అంటే అనుచితమైన అర్థంలో. అంటే ఈ సమయం నిద్రపోవడం ఉచితం కాదు, అనుచితమైంది అంటాం కదా. ఈ సమయం నువ్వు పడుకోవడం మంచిది కాదండి, అనుచితమైంది, ఇది నువ్వు మంచిగా చేయడం లేదు అంటుంటా కదా సందర్భాన్ని బట్టి. అలాంటి అర్థం ఇక్కడ నిద్ర సంప్రతి నా యుజ్యతే, అది యుక్తమైనది కాదు, దాన్ని అతి నిద్రం అంటాం అనమాట. ఇక్కడ అతి అనేది అనుచిత అర్థం తీసుకున్నాం. అతి నిద్రం అంటే ఎక్కువ నిద్ర అని కాదు. అతిగా నిద్రపోతున్నా అండి, అతి నిద్రం అంటుంటాం అన్నమాట. ఇతడు నిద్రపోతూ ఎల్లప్పుడు పడుకునే ఉంటాడు. అలా ఒక్కోసారి నిద్రార్థంలో మనం సామాన్యంగా లౌకిక వ్యవహారాలు ఉపయోగిస్తుంటాం. అది ఇక్కడ మనకు ఏ అర్థం అంటే అనుచితము, ఇప్పుడు ఈ సమయం ఉచితమైనది కాదు నిద్రపోవడము, అతి నిద్రం. ఓకే, అలాగా ఎన్నేం తీసుకోవచ్చు, ఒకటి ఉదాహరణ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ 8వ వాక్యం తీసుకోండి. నిద్ర సంప్రతి అని పెట్టుకోవాలి మహోదయ వాక్యం. విగ్రహవాక్యం ఇది, విగ్రహవాక్యం. నిద్ర సంప్రతి నా యుజ్యతే ఈజ్ ఈక్వల్ టు అతి నిద్రం. అని నిద్ర ఈ సమయం ఉచితమైనది కాదు, అనుచితమైంది. ఈ సమయంలో నిద్ర అనుచితమైంది అంటే ఉచితం కాదు ఈ సమయం నిద్రపోవడము, పడుకోవడం అనేది. విగ్రహవాక్యం ఏకవారం వదతు మహోదయ కృపయా. నిద్ర సంప్రతి, నిద్ర దీర్ఘం అంట. నిద్ర సంప్రతి నా యుజ్యతే. అతి నిద్రం. అలాగే అతి క్రోధం. క్రోధం సంప్రతి నా యుజ్యతే, ఈ సమయం క్రోధపడడం మంచిది కాను అంటారు. అతి క్రోధం అంటే అతి అంటే ఇక్కడ ఎక్కువ అర్థం కాదు, ఎక్కువ అర్థం తీసుకోకుండా అతి అనే పదానికి ఎక్కువ అర్థం వస్తున్నామట, అతి చేస్తున్నాం అంటున్నామట, ఎక్కువ చేస్తున్నాం అంటున్నాడు. ఆ అర్థం కాకుండా ఇక్కడ ఈ అనుచిత అర్థం, అతి అనే పదం అనుచితమైంది, ఈ సమయంలో కోపడం యుక్తం కాదు, అతి క్రోధం అంటాం. క్రోధం సంప్రతి నా యుజ్యతే, అతి క్రోధం. క్రోధ లేక క్రోధం శబ్దం పుల్లింగంలో ఉపయోగిస్తాము సందర్భం. క్రోధ సంప్రతి నా యుజ్యతే అతి క్రోధం. ఇక్కడ అకారాంత శబ్దం కాబట్టి మనకు సమస్త పదం అనేది నపుంసకలింగం ఏకవచనంలో వస్తుందన్నమాట.
క్రోధ సంప్రతి నా యుజ్యతే ఈజ్ ఈక్వల్ టు అతి క్రోధం. క్రోధ సంప్రతి, ఇది రెండో ఉదాహరణ, అక్కడ ఇవ్వలేదు, మనం చెప్పుకుంటున్నాం. అలాగే అతి మౌనం, మౌనం సంప్రతి నా యుజ్యతే, ఈ సమయంలో మాట్లాడవలసిన సమయంలో మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నావు, అందుకే అతి మౌనం అంటాం. మౌనం సంప్రతి నా యుజ్యతే, ఈ సమయంలో ఇప్పుడు ఈ సమయంలో మౌనంగా ఉండడం ఉచితమైంది కాదు, దాన్ని అతి మౌనం, ఇలాగ ఎన్నో రాసుకోవచ్చు. ఇలా ఉంటే దాన్ని అతి అనే పదం ఇక్కడ ఎలాంటి అర్థం వచ్చింది? అనుచితమైంది. ఈ సమయంలో మౌనంగా ఉండడం ఉచితం కాదు, ఈ సమయంలో పడుకోవడం ఉచితం కాదు, ఈ సమయంలో క్రోధపడటం ఉచితం కాదు, ఇలాగ ఎన్నైనా. ఈ సమయంలో నవ్వడం మంచిది కాదు, అతి హాసం అంటాం. నవ్వుతూ ఉంటాం కదా ఒకసారి, అతి హాసం మనకి రాండి. ఇంత ఎప్పుడు నవ్వడం, ఎప్పుడు నవ్వాలని అప్పుడు నవ్వుతూ ఒక అందం ఉంటుంది, ఎప్పుడు పడితే అప్పుడు నవ్వుతే అది ఉచితం కాదు. అలాగా అస్తు. హాస సంప్రతి నా యుజతే అతి హాసం, ఇలాగ నేను రాసుకోవచ్చు. అస్తు, నెక్స్ట్ రాసుకోండి. ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చా కాదు, మనం చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ చూడండి, శబ్ద ప్రాదుర్భావం. 8వ అర్థం ఏంటి? శబ్ద ప్రాదుర్భావ అర్థంలో, శబ్ద ప్రాదుర్భావ అంటే శబ్దం యొక్క ప్రకాశార్థంలో, శబ్ద ప్రాదుర్భావ 8వదండి, 8వ అర్థం శబ్ద ప్రాదుర్భావ. ఈ శబ్ద ప్రాదుర్భావాన్ని సంస్కృతం రాసుకుని తెలుగు రాయదు మీరు. శబ్ద ప్రాదుర్భావ అంటే శబ్దం యొక్క ప్రకాశము, శబ్దం యొక్క ప్రకాశ అర్థంలో, అంటే శబ్దం యొక్క ప్రకాశము అర్థంలో ఇతి అనే అవ్యయ పదాన్ని ఉపయోగిస్తాము. చూడు, శబ్దం యొక్క ప్రకాశం అంటే శబ్దం అంటే ఏ శబ్దానికి ఏదో ఒక అర్థం ఉంటుంది, ఏదో ఒక అర్థాన్ని ప్రకాశిస్తుంది అన్నమాట. ప్రకాశార్థం, శబ్దం యొక్క ప్రకాశం. ఓకే, సో శబ్దం యొక్క ప్రకాశార్థంలో ఇతి అనే అవ్యయ పదాన్ని ఉపయోగిస్తాము. ఇతి ఇన్వర్టెడ్ కామర్స్ లో పెట్టుకోండి. ఇతి అనే అవ్యయ పదాన్ని ఉపయోగిస్తాము. ఇతి అనే అవ్యయ పదాన్ని ఉపయోగిస్తాము. సో ఇతి అనే అవ్యయ పదాన్ని ఉపయోగించినప్పుడు అవ్యయ సమాసంలో అవ్యయం పూర్వంలో ఉంటుంది, ఉత్తర పదం శబ్దం సుబంతం ఉంటుంది. ఉదాహరణ ఎలా ఉంటుంది చూడండి. హరి శబ్దస్య ప్రకాశ, హరి శబ్దస్య, హరి శబ్దానికి ప్రకాశం. హరి అంటే అనేక అర్థం. హరి అంటే మనం ఆ భగవంతుని యొక్క నామస్మరణలో హరి శబ్దాన్ని ఉపయోగించుకుంటాం. హరి అంటే విష్ణు అని చెప్పి చెప్పుకుంటామంట. ఈ విష్ణు చరాచర జగత్తులు వ్యాపించి ఉన్నాడు, అంతటా సృష్టిని సృష్టిస్తున్నాడు అని చేసి ఆ పరమాత్మని చెప్పుకుంటాం కదా, అలాగా అనేక అర్థాలు వస్తాయన్నమాట. మొత్తం హరి శబ్దస్య ప్రకాశ ఇతి హరి. హరి శబ్దస్య ప్రకాశ, ప్రకాశార్థం శబ్దం యొక్క ప్రకాశము, శబ్దం యొక్క ప్రకాశ అర్థం చెప్పడం కొరకు ఏ అవ్యయ పదాన్ని ఉపయోగించము? ఇతి. ఇతి అనే అవ్యయ పదం ఉపయోగించాము, దాన్ని ఉపయోగించి ఇక్కడ వాక్య ప్రయోగం. హరి శబ్దస్య ప్రకాశ ఈజ్ ఈక్వల్ టు ఇతి హరి. హరి శబ్దస్య ప్రకాశ అనేది విగ్రహ వాక్యం, ఇతి హరి అనేది సమస్త పదం. ఇతి అవ్యయ పదము పూర్వ పదంలో ఉంది, హరి ఉత్తర పదము, అది సుబంత పదం ఉత్తర పదంలో ఉంది. అదేగా చెప్పుకున్నాం, పూర్వ పదంలో అవ్యయం ఉంటుంది, ఉత్తర పదంలో సంధ్యావాచక శబ్దం ఉంటుంది, అంటే సుబంత పదం ఉంటుంది. సంధ్యావాచకం అనే సుబంతం ఒకటే. तो हरि शब्दस्य प्रकाशः इति हरि ఏంటండి? హరి శబ్దస్య ప్రకాశ అంటే ఏంటి? హరి శబ్దస్య ప్రకాశం అంటే అర్థం మహోదయ. అంటే హరి శబ్దం యొక్క ప్రకాశం, హరి శబ్దానికి చెప్పే విష్ణు అర్థం వస్తుంది. ఆ విష్ణు, ఆ పరమాత్మ యొక్క ప్రకాశం, విష్ణు యొక్క ప్రకాశం. క్షమిత మహోదయ, హరి అంటే కిరణము అనే అర్థం కూడా అదే ఒక అది కూడా తీసుకోవచ్చు, హరి కిరణ అర్థం కూడా వస్తుంది, తీసుకోవచ్చు. సంబంధం ఉంటుంది కదా, కిరణం యొక్క ప్రకాశం అది కూడా తీసుకోవచ్చు, అది కూడా ఉచితమైనటువంటి తత్వం. కిరణం యొక్క ప్రకాశము, అక్కడ విష్ణు యొక్క, హరి అంటే మీకు సంధ్యావాద శబ్దం కాబట్టి హరి అంటే విష్ణు అని, విష్ణు యొక్క ప్రకాశం, విష్ణు యొక్క ప్రకాశం చరాచర జగత్తులు వ్యాపించి ఉంది కదా, అలాగా మనం ఆ రకంగా ప్రస్తావించుకుంటాం కాబట్టి అర్థం తీసుకోండి. ఇక్కడ హరి అంటే కిరణార్థం కూడా వస్తుంది, కిరణం యొక్క ప్రకాశము. రచనానువాద కౌముదిలో మనకి 8వ చాప్టర్ అనుకుంటాం సార్, అక్కడ వచ్చింది హరి శబ్దానికి కిరణము అనే ఉండండి, అది కూడా ఉంది ఒక అర్థం, కరెక్ట్ అది.
ఇది చెప్పింది. ఓకేనా? అలాగే ఇంకా మనం రాసుకోవచ్చు, ఇక్కడ ఒకటి ఇచ్చేది ఇంకోటి రాసుకున్నట్లయితే. అలాగే పాణిని శబ్దస్య ప్రకాశ అంటే ఆ యొక్క ప్రకాశం అంట, ఆ పదానికి కిరణం యొక్క ప్రకాశం అంటే కిరణానికి ప్రకాశాన్ని చూపిస్తున్నాం అంట అక్కడ చెప్ప. అలాగే పాణిని శబ్దస్య ప్రకాశ, మహర్షి పాణిని ఉన్నాయి కదా, పాణిని శబ్దస్య ప్రకాశ ఇతి పాణిని అంటే పాణి శబ్దం యొక్క ప్రకాశం అంటే పాణి శబ్దం యొక్క ప్రసిద్ధి. ప్రకాశం అంటే ఇక్కడ ప్రసిద్ధి. ప్రకాశం అంటే ఏమిటి? ఇప్పుడు విష్ణు యొక్క ప్రసిద్ధి అని చెప్పాం. అలాగే పాణి యొక్క ప్రసిద్ధి, పాణి యొక్క వ్యాకరణం అందులో వ్యాపించి ఉంది. ఇప్పుడే కాకుండా చాలా కాలం నుంచి పాణి వ్యాకరణం అత్యంత ప్రసిద్ధంగా ఉంది. ఇప్పుడు పాణి అనగానే వ్యాకరణం గుర్తుకొస్తున్నాడు, వ్యాకరణం అంటున్నాడు, అక్కడ పాణ్యం గుర్తుకొస్తుంది అనమాట. రెండో వ్యక్తి లేదు అక్కడ, అంటే ఆ రకం ప్రసిద్ధం అయిపోయింది అనమాట. పాణి వ్యాకరణం అంటున్నామంట. అప్పుడు ఇతి పాణిని అని రాస్తామా సార్ అక్కడ? ఇతి పాణిని, ఎందుకంటే అవయ పదం ముందుకు రావాలి కదా. ఏమేం చెప్పుకుంటే అవ్యభావ సమస్య అవయం ముందు ఉంటుంది, ఉత్తర పదం అనేది సంధ్యావాచక శబ్దం ఉంటుంది, అంటే శుభంతో ఉంటుంది, అందుకే ఉత్తర పదంలోకి వచ్చింది అన్నమాట. విగ్రహవాక్యంలో పాణిని శబ్దస్య ప్రకాశ ఇతి పాణిని. ఇక్కడ మనకు పాణినిం ఎందుకు రాలేదు? అక్కడ ఇకారం ఉంది మోదయ, అకారం లేదు మోదయ. అకారం ఉంటేనే అమ్మ వస్తుంది, గుర్తుపెట్టుకొని. ఏదైనా అవ్యభావ సమాసం, ఇప్పుడు మనకు ఇతి అనే పదానికి పాణిని అనే ఇతి అనే అవయ పదానికి పాణిని అనే సుబంతానికి సమాసం చేశాం. ఏ సమాసం చేశాం? అవ్యయంతో సుబంతాన్ని కలిపాం కాబట్టి అవ్యభావ సమాసం చేశాం. అవ్యభావ సమాసానికి అంతిమంలో అకారాంతం ఉంటేనా అది నపుంసకలింగం ఏకవచనంగా వస్తుంది. అకారం కాకుండా మిగిలిన స్వరాలు ఉన్నాయనుకోండి, అది అవ్యయంగా ఉంటుందన్నమాట. అవ్యయం ఉన్నప్పుడు దాని పక్కన ఎటువంటి విభక్తి రాదు, అంటే రూపం రాదు. విభక్తి ఉంటే రూపాలు వస్తాడు, విభక్తి లేకపోతే రూపం అలాగే ఉండిపోతుంది అన్నమాట. అంటే వస్తుంది, రూపం వస్తే వెంటనే లుక్ అయిపోతుంది, దానికి లోపం అయిపోతుంది అన్నమాట. అవ్యయ దాప్ సుపహృతకంగా ఆ సుప్ లుక్ అయిపోతుంది అన్నమాట. అందుకే ఇక్కడ ఏమొచ్చింది మనకు, అలాగే శబ్దం ఉండిపోయింది అన్నమాట. ఏం చెప్పుకున్నాం మనం? ఇతి పాణిని అని చెప్పి, ఇక్కడ పాణిని అని చెప్పి విసర్గం పెట్టుకోలేం మనం, ఎందుకంటే విసర్గం లోపించింది అన్నమాట. అంటే పాణిని యొక్క ప్రసిద్ధి. అలాగే నేను తీసుకోవచ్చు. ఇది పతంజలే ప్రకాశ ఇది పతంజలి. పతంజలే అంటే మహర్షి పతంజలి యొక్క ప్రకాశని, ఇది పతంజలి అంటే పతంజలి యొక్క ప్రకాశం, పతంజలి యొక్క యోగ దర్శనము ప్రసిద్ధం, పతంజలి యొక్క మహాభాష్యం ప్రసిద్ధం. అలాగా నేను తీసుకోవచ్చు. పతంజలే ప్రసిద్ధి, పతంజలి ఇకారాంతం కంటే పతంజలే అని చెప్పామట. ఇక్కడ మనం పతంజలి శబ్దస్య ప్రకాశం అలా తీసుకున్నాం అనుకోండి, అక్కడ మనం ఏకవచనం పెట్టుకోవచ్చు. పతంజలి శబ్దస్య పాణిని శబ్దస్య ప్రకాశం చెప్పాం కదా, అలా పతంజలి శబ్దస్య ప్రకాశ అలా కూడా రాసుకోవచ్చు. మనం అట్లా డైరెక్ట్ రాసుకోకుండా పతంజలి శబ్దస్య ప్రకాశ ఇది పతంజలి అలా వస్తుంది అన్నమాట. ఇది పతంజలి అలాగే నేను రాసుకోవచ్చు. అస్తు, ఇది ఒకటి మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ రాసుకోండి. మోదయ ఇక్కడ పాణిని పతంజలి అన్నప్పుడు గుడి దీర్ఘం ఇవ్వాలా మోదయ? గుడి ఇచ్చుకోవాలా? హ్రస్వము పా దీర్ఘము, అణ హ్రస్వము, సామాన్య నకారం కూడా హ్రస్వం. పాణిని రెండు హ్రస్వాలు, నాలో కూడా నీలో కూడా హ్రస్వం, సామాన్య నకారం అంతే మధ్యలో ఉండే అణకారానికి ఈకారము, సామాన్య నకారం కూడా ఈకారం, రెండు హ్రస్వాలు అన్నమాట. పాణిలో పా దీర్ఘం. పతంజలి కూడా గుడి ఇవ్వాలి కదా మోదయ లాస్ట్ లో? పతంజలి హ్రస్వం అండి, దీర్ఘం హ్రస్వాక్షరం. నెక్స్ట్ చూడండి. పశ్చాత్, 9వ అర్థం తీసుకుని. పశ్చాత్ అంటే వెనుక అనే అర్థంలో. పశ్చాత్ రెండు నెక్స్ట్ అర్థం 9వది. పశ్చాత్, పశ్చాత్ అనే పదం సంస్కృతం రాసుకుని. పశ్చాత్ అనే అర్థంలో, పశ్చాత్ అంటే వెనుక అనే అర్థంలో అణు అనే అవ్యయ పదాన్ని ఉపయోగిస్తాము. అణు అనే అవ్యయ పదాన్ని ఉపయోగిస్తాము. పశ్చాత్ అనే అర్థంలో, పశ్చాత్ అంటే వెనుక అనే అర్థంలో, పశ్చాత్ అర్థం చెప్పిన తెలుగులో వెనుక అనే అర్థంలో, పశ్చాత్ అనే అర్థంలో అంటే వెనుక అనే అర్థంలో ఏ అవ్యయ పదాన్ని ఉపయోగిస్తాము? అణు అనే అవ్యయ పదాన్ని ఉపయోగిస్తాము. అణు అనే అవ్యయ పదాన్ని ఉపయోగిస్తాము. అణు అనే అవ్యయ పదాన్ని తీసుకున్నప్పుడు ఉదాహరణ ఎలా ఉంటుంది తీసుకోండి. రథస్య పశ్చాత్,
రథస్య, రథ శబ్దం అన్నమాట. ఏకవచనంలో రథస్య పశ్చాత్ ఈజ్ ఈక్వల్ టు అనురథం. పశ్చాత్ అనే అర్థం చెప్పడం కొరకు, వెనుక అనే అర్థం చెప్పడం కొరకు ఏ అవిపదం తీసుకున్నాము? అను. అదే మనం సమస్త పదాన్ని ఉపయోగించాం. విగ్రహవాక్యంలో అదే ఉంది, పశ్చాత్ శబ్దమే ఉంది. రథస్య పశ్చాత్ అంటే రథము తరువాత, రథము వెనుక అట్లా ఏదని చెప్పుకోవచ్చు. తరువాత అన్న పశ్చాత్ ఒకటి ఇక్కడ. సో ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? అనురథం. ఇప్పుడు అను అంటే వెనుక, ఏంటి రథానికి వెనుక, లేదా రథం తర్వాత, రథానికి వెనుక వెనుక. అనురథం గచ్చతి, రథానికి వెనుక వెనుక వెళ్తున్నా అండి. అను పితరం గచ్చతి, పితాకి వెనుక వెనుక వెళ్తున్నా అండి అంటున్నామట. అను మాతరం గచ్చతి, మాతాకి వెనుక వెనుక వెళ్తున్నాడు ఏదని చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడ రథస్య పశ్చాత్ ఈజ్ ఈక్వల్ టు అనురథం అంటే రథము వెనుక వెనుక, రథానికి వెనుక అని అర్థం. అలాగే హరేహి పశ్చాత్ అనుహరి, హరికి వెనుక వెనుక. అనుహరి ఇక్కడ విగ్రహవాక్యం ఇవ్వలేదు. హరేహి పశ్చాత్ ఈజ్ ఈక్వల్ టు అనుహరి అంటే హరికి వెనుక వెనుక. విష్ణో పశ్చాత్ అంటే కిరణం వెనుక వెనుక. ఇక్కడ హరి అంటే మనకు సాధారణ నామవాచకం తీసుకుంటే మన సందర్భం అంటే ఏది కావాలంటే తీసుకోవచ్చు. హరి శబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయి కాబట్టి. ఇక్కడ విష్ణో పశ్చాత్ అను విష్ణు, విష్ణో పశ్చాత్ అను విష్ణు, విష్ణో పశ్చాత్ అను విష్ణు, విష్ణువుకి వెనుక వెనుక. విష్ణో పశ్చాత్ అను విష్ణు, విష్ణువుకి వెనుక వెనుక. గురువు పశ్చాత్, గురువు వెనుక వెనుక. గురోహు పశ్చాత్ అను గురుహు, అను గురుహు. ఇక్కడ అను గురువు వస్తుందా, అను గురుహు వస్తుందా? గురువు వస్తుంది. అను గురువు అంతే, విసర్గాలు ఉండవు. ఓకేనా? ఎందుకంటే భిన్నస్వరం ఉంటే ఏమవుతుంది? అవ్యయ సంజ్ఞ వచ్చేస్తుంది కదా, అవిభావ సమాసం అవుతుంది అన్నమాట. కాబట్టి అను విష్ణు అంటే విసర్గం ఏంటి అనుసరించి అని తీసుకోవచ్చా? అనుసరించి అంటే అనుసరిస్తున్నాడు, వెనక వెనక అంటే అనుసరిస్తున్నాడు అంటే వెనక వెనక వస్తున్నాడు, తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ అను విష్ణు అను గురు అంటే గురోహు పశ్చాత్ అను గురు శబ్దం వస్తుంది. అలాగే అను విష్ణు మహోదయ. అను విష్ణు విసర్గాలు ఉండవు అంతిమంలో, ఎందుకంటే విష్ణువులో ఉకారాంతం, హరిలో ఇకారాంతం. అకారం ఉంటేనే నపుంసకంలో నపుంసకం ఏకవచనంగా వస్తుంది. ఇక్కడ రథస్య పశ్చాత్తులో అనురథ వచ్చింది కాబట్టి అక్కడ అనురథం అని నపుంసకలింగ ఏకవచనంలో వచ్చింది కదా. ఎందుకు రథ శబ్దం ఏంటి? అకారాంతం కాబట్టి అందుకు అనురథం వచ్చేసింది, నపుంసకలింగ ఏకవచనం. ఇది మనం ఉదాహరణ చూసాము. ఇలాగే ఎన్నో రాసుకోవచ్చు. అనురథం, అనుగురు, అనుముని, మునేహి పశ్చాత్ అనుముని, అనుభార్యం, భార్య భార్య వెనుక వెనుక, భార్యాయా పశ్చాత్ అనుభార్యం, అను పితృం. ఓకే, ఎన్ని రాసుకోవచ్చు అంట. అస్తు, నెక్స్ట్ రాసుకోండి. ఇది ఒకటి. అనుపస్యం అంటే అర్థం ఏంటండి మరి గురువు గారు? అనుపస్యం అంటే అనుపస్య అంటే అనుసరించి చూచుట. అనుపత్యం కాదు ఇక్కడ, అనుపత్య అన్నా అనుకోండి. అపత్యస్య పశ్చాత్ అను అపత్యం, సంతానికి వెనుక వెనుక. అనుపస్య చూచుట, అనుపస్య అనుపస్యం. పశ్య కాదండి, అనుపస్యం రాదు. అంటే పశ్యం అంటే వెనుక వెనుక చూడటం అన్నమాట. అనుపశ్యం వెనుక చూస్తుంది. అప్పుడు పశ్యస్య పశ్చాత్ అనుపశ్యం, అది పదం ప్రయోగం అనేది అంత ప్రసిద్ధం కాదు. అనుపశ్యం తీసుకోవచ్చు, అనుపశ్యం వెనక చూస్తున్నాడు అని చెప్పి తీసుకోవచ్చు. అంటే పశ్య శబ్దాన్ని మనం షష్ఠీ విభక్తికి మార్చుకుంటాం. పశ్య అనేది తింగంత శబ్దం కదా మహోదయ, అది ఎలా? తింగంత పదం తీసుకోవద్దండి. అంటే కనిపించిన శబ్దం మనం అట్లా తింగంత తీసుకుంటే మన రూపం రాదు కదా, శబ్దం తీసుకుంటే అక్కడ. ఓకేనా? పశ్య శబ్దం తీసుకుంటాం. అస్తు, నెక్స్ట్ చూడండి. పదవ అర్థం తీసుకుని, పదవది యథ అంటే, యథ అంటే ఇక్కడ యథ అంటే యోగ్యత,
యోగ్యత. యథ అంటే యథాకి 3 అర్థాలు. యథ అంటే యోగ్యత, వీప్స అంటే వ్యాప్తి. మహోదయ, దానికన్నా ముందు ఇంకొకటి ఉందండి, ప్రతి అనేది ఒకటి ఉంది. ప్రతి అంటే ప్రతి వెనక, గృహం గృహం ప్రతి 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 ఇంటి ఇంటి అంట కదా. గృహం గృహం ప్రతి ప్రతి గృహం అంటే ఇంటి ఇంటి అందు. ప్రతి అంటే ఒక్కొక్క దాని అందు. గృహం గృహం ప్రతి అంటాం కదా, అంటే ప్రతి గృహం వెనుక అంటే ప్రతి ఇంటింటికి. ప్రత్యేక అని ఉంది మహోదయ. ప్రత్యేక ప్రత్యేక ఇంటి యందు, ప్రత్యేక స్కూల్ యందు, ప్రత్యేక వృక్షం యందు, అలాగా ప్రత్యేక రాసుకోండి. యోగ్యత, ప్రత్యేకము అంటే ప్రతి ఒక్కటి. ప్రత్యేకం అంటే ప్రతి ఒక్కటి, ప్రతి ఒక్కటి అంటే ప్రత్యేకము. వీప్స, వీప్స అంటే వ్యాప్తి, వ్యాప్తి వ్యాప్తి. మహోదయ వీప్స కాదు మహోదయ, అనుసారం ఉంది మహోదయ. అనుసారం ఉంది మహోదయ. అంటే అనుసారం ఉంది మహోదయ. తీసుకోవచ్చు. ఇంకేముందబ్బా ఇక్కడ? అనుసారం ఉందా? అనుసారం అంటే అనుసరించ, అనుసారం అంటే అది అనుసరించడం. అనుసారం అంటే దీనికి అనుసారంగా చేయండి అని, ఈ రకంగా దీనికి అనుసారంగా చేయండి అంటే అంట కదా. అది అనుసారం అంటే ఏమిటి? అనుకూలము మహోదయ. అనుకూలంగా చేయండి, దీనికి అనుకూలంగా, దీనికి సమానంగా చేయండి అలాంటి అర్థంలో. అంటే అతిక్రమించకుండా, ఇది ఎలాగైతే ఉందో అలాగే అతిక్రమించకుండా అనుసరించండి అంటే ఎలాగైతే ఉందో అనుసరించడం అని ఉంటుందా? అనుసరించడం, సమానంగా చేయడం, ఇలాంటి అర్థాలు. అనుసారంగా మనకు లోకంలో ప్రసిద్ధి. అనుసారంగా దీనికి అనుసారంగా చేయండి అని, ఇది ఎలాగ ఉందో అలాగే చేయండి, దీన్ని అతిక్రమించొద్దు. అలాగా అనుసారంగా అంటే ఒక ఈ విధంగా, ఈ రకంగా, దీనికి అనుసారంగా, ఇలాంటి అర్థంలో యథ అనే పదానికి అర్థాలు వస్తాయి. యథ అనే అవే పదానికి అర్థాలు వస్తాయి. యథ అంటే అనుసారము, యోగ్యత, ఇంకేం చెప్పినాం, ప్రత్యేకము, ఇలాంటి అర్థాల్లో, ఇలాంటి అర్థాలలో వీప్స తీసుకోవాలి మహోదయ. వీప్స అంటే వ్యాప్తి, వీప్స అంటే వ్యాప్తి, ఇలాంటి అర్థాల్లో, వీప్స అంటే వ్యాప్తి, ఇలాంటి అర్థాలలో, ఇలాంటి అర్థాలలో యథ అనే అవ్యయపదాన్ని ఉపయోగిస్తాము. యథ అనే అవ్యయపదాన్ని ఉపయోగిస్తాము. యథ అనే అవ్యయపదాన్ని ఉపయోగిస్తాము. యథ అనే అవ్యయపదాన్ని ఉపయోగిస్తాము. ఇక్కడ మూడు అర్థాలు వచ్చాయి. యోగ్యతార్థము, వీప్సార్థము, అలాగే అనుసారం అర్థము. ఓకేనా? అనుసరించడం అంటే అతిక్రమించకుండా ఉంటామంట, అనుసారంగా చేయాలి. దీన్ని అనుసరించాలంటే దీన్ని అతిక్రమించకూడదని అర్థం. ఈ 3 అర్థాలు వచ్చామని, యథాకి 3 అర్థాలు తీసుకున్నాం. అస్తు. తో అర్థంలో ఏ వచ్చినాయి? యథా అనే పదాన్ని ఉపయోగించాం. అప్పుడు ఉదాహరణ ఎలా ఉంటే రాసుకోండి. దీనికి ఉదాహరణ రూపస్య యోగ్యం అనురూపం. సారీ, క్షమ్యతాం. ఏంటి ఇక్కడ యథ అనే పదానికి కదా ఉదాహరణ మనకు. యథ, క్షమ్యతాం అండి, ఇక్కడ మనకు అవుతుంది. నాకు యథ అదే మహోదయ, యథాశక్తి అనేది ఉదాహరణ. యథాశక్తి అది తీసుకుంటాం. యథాశక్తి తీసుకున్నాం ముందు ఇక్కడ. అంటే ఇక్కడ ఆ యథ అనే అర్థం చెప్పినప్పుడు అను శబ్దం కూడా ఉపయోగిస్తున్నాం అండి. ముందు యథాశక్తి రాసుకుంటాం. శక్తిం అనతిక్రమ్య యథాశక్తి. శక్తిం అనతిక్రమ్య అంటే అతిక్రమించకుండా, అనుసరించి అని అర్థం. అనుసారంగా అని చెప్పేది ఒక అర్థం ఇక్కడ వచ్చిందన్నమాట. శక్తిం అనతిక్రమ్య యథాశక్తి. శక్తిం అనతిక్రమ్య, శక్తిం అనతిక్రమ్య యథాశక్తి అంటే శక్తిని మించి, శక్తిని దాటకుండా, అంటే శక్తి అనుసారంగా,
నీ శక్తి అనుసారంగా పనిచేసే అంటుంటా కదా, నీ శక్తిని బట్టి పనిచేయి. అలాగే యథాశక్తి విసర్గము వద్దు అన్నారు కదా మహోదయ. అప్పుడు ఏమొస్తుంది? విసర్గం వస్తుందా? విసర్గము వద్దు అని చెప్పారు కదా మహోదయ. ఇప్పుడు విసర్గం రాదు. యథాశక్తి అంటున్నారు. యథాశక్తి వస్తుంది అంతే. యథాశక్తి. అవును. శక్తి అనతిక్రమ్య ఇజ్ ఈక్వల్ టు యథాశక్తి. శక్తి ఇకారాంతం కదా, అందుకే అవ్యయం అవుతుంది. అవ్యయం కావాలన్నా అవ్యయానికి పక్కన ఉండొస్తూ లోపిస్తున్నాం. యథాశక్తి. ఓకే. అలాగే యథాకాలం. కాలం అనతిక్రమ్య యథాకాలం. యథాకాలంలో పని చేసుకోండి. కాలం అనతిక్రమ్య యథాకాలం. లేదా యథా నియమం. నియమాన్ని అతిక్రమించకుండా యథా నియమం. నియమం అనతిక్రమ్య యథా నియమం. యథాపాఠం. పాఠం అనతిక్రమ్య యథాపాఠం. అలా ఎన్నేం రాసుకోవచ్చు. మహోదయ రూపస్య యోగ్యం అని ఉంది కదా సార్ మహోదయ. అవి చెప్తాను. అది యోగ్యత అర్థంలో. ఓకేనా. మనకు మూడు అర్థాలు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు యథ అనే పదానికి మూడు అర్థాలు ఉన్నాయి. ఒకటి యోగ్య. ఇప్పుడు మనం అనుసారార్థంలో చెప్పుకున్నామట. అనుసారార్థంలో యథాన్ని ఉపయోగించాము. యోగ్యత అర్థం చెప్పడానికి అను అని అదే అర్థంలో అను అనే ఉపసర్గం, అను అనే అవ్యయ పదం వస్తుందన్నమాట. ఓకేనా. యోగ్యత అందులో మూడు అర్థాలు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు యథాకి మూడు అర్థాలు. ఒకటి అనుసారము, యోగ్యత, ప్రత్యేకము అని చెప్పుకున్నామట. ఓకేనా. అవి వాటిని ఉపయోగించినట్లయితే రాసుకోండి. ఇంకా అందుకే మనం కింద రాసుకుని కావాలంటే రాసుకోండి. కింద రాసుకోండి. ఒకటో పాయింట్ కింద రాసుకోండి. యోగ్యత అర్థంలో అను అనే అవ్యయపదాన్ని ఉపయోగిస్తాము. యోగ్యత అర్థంలో అను అనే అవ్యయపదాన్ని ఉపయోగిస్తాము. అంటే అందులో భాగం ఇది. యోగ్యత అనే అర్థంలో అను అనే అవ్యయపదాన్ని ఉపయోగిస్తాము. యోగ్యత అనే అర్థంలో అను అనే అవ్యయపదాన్ని ఉపయోగిస్తాము. ఇప్పుడు రాసుకున్న ఉదాహరణ. రూపస్య యోగ్యం. రూపం కదా మహోదయ. ఏంటండి? యథా అంటే యోగ్యత, ప్రతి అని చెప్పారు కదా. మళ్ళీ యథా అంటే యోగ్యత అర్థంలో అనురూపం. రూపస్య యోగ్యం అనురూపం. అంటే యథ అంటే ఏమిటంటే యథాకి మూడు అర్థాలు ఉన్నాయని చెప్పిన. ఒకే అర్థం కాదు. యథ అంటే ఇప్పుడు మనం యథ అంటే అనుసారంగా తీసుకున్నాం యథా అర్థానికి. ఇప్పుడు యథా రూపం అని చెప్పవచ్చు, అనురూపం అని చెప్పాలి. యథారూపం, రూపం ఎలాగైతే ఉందో దానికి అనుగుణంగా యథారూపం రూపం అనతిక్రమి యథారూపం. అక్కడ అర్థం అనతిక్రమి అంటే అతిక్రమించకుండా అనుసరించాలి అనే అర్థం ఒక అర్థం వస్తుందన్నమాట. ఇంకా రెండు అర్థాలు ఉన్నాయి. ఆ అర్థం చెప్పడానికి అను అనే అవ్యయపదం తీసుకుంటున్నామట. అందుకే రూపస్య యోగ్యం అనురూపం అంటే రూపానికి యోగ్యంగా, అంటే రూపానికి యోగ్యంగా తీసుకోవాలి అనే అర్థంలో. అంటే ఈ రూపానికి ఇది యోగ్యమైంది. ఇక్కడ అతిక్రమణ అర్థం రావడం లేదు. ఈ రూపానికి ఇది బాగుంటుందండి మనం అంటుంటే సెలెక్షన్ చేస్తుంటాము. ఈ రూపంగా ఈ అమ్మాయి ఎలా ఉంది, ఈ అబ్బాయి ఎలా ఉంది అంటే ఈ రూపానికి ఇది బాగుంటుందండి, ఇది మ్యాచింగ్ ఉంటుంది. అది ఏదైనా కానీ జస్ట్ ఉదాహరణలు చెప్పాను. అంటే రూపస్య యోగ్యం ఏంటండి? అనుసారులో అనువా ఏంటి? అనుసారులో అను అండి. అను అవ్యయపదం. అను అనే అవ్యయపదం తీసుకుంటాం. రూపస్య యోగ్యం అనురూపం అంటే రూపానికి యోగ్యంగా అని అర్థం. ఓకే. ఇప్పుడు మన వీప్సా అర్థంలో అంటే ప్రత్యేకము అనే అర్థంలో. వీప్సా అన్న ప్రత్యేకం అన్న వ్యాప్తి రెండు అంటే ఒకటే అండి. వీప్సా అర్థంలో అంటే ప్రత్యేకము అనే అర్థంలో, అంటే ప్రత్యేకము అనే అర్థంలో ప్రతి అనే అవ్యయ పదాన్ని ఉపయోగిస్తాము. ప్రతి అనే అవ్యయ పదాన్ని ఉపయోగిస్తాము. ప్రతి అనే అవ్యయ పదాన్ని ఉపయోగిస్తాము. చూడు, వీప్సా అంటే ఏం చెప్పాను? ప్రత్యేకమైన అర్థం వస్తుందన్నమాట. అంటే వీప్సాకి ఇంకా అర్థం వ్యాప్తి. అంటే ప్రత్యేకం ఇంటి యందు ఈ పని చేయండి, ప్రత్యేక ఇంటికి బియ్యం పంపించండి. ఇప్పుడు ఈ జగన్ పరిపాలన మనం చేస్తున్నాం అన్నమాట. అంత వాలంటీర్స్ వచ్చి అక్కడ ఇచ్చేస్తున్నాడు. ఆ ప్రతి ఇంటికి వెళ్ళి మీరు పింఛన్ ఇవ్వండి, వృద్ధులకు ఇంటింటికి వెళ్ళి ఇచ్చేస్తున్నారా అంటే ప్రతి ఇంటికి అన్నమాట.
అలాంటి వీప్ అంటే వ్యాప్తి అంట, అంత వ్యాపించింది కదా, అంత అన్ని చోట్ల విస్తృతంగా వ్యాపించి వాళ్ళు ఆ పని చేస్తున్నామట. ఓకేనా? అలాగా ఆ అర్థంలో ఇక్కడ వీప్స అంటే వ్యాప్తి, వీప్స అంటే ప్రత్యేకం అనే అర్థం అట. ఓకే, వీప్స అనే అర్థం, వీప్స అంటే ప్రత్యేకము లేదా వ్యాప్తి అనే అర్థంలో ప్రతి అనే అవ్యయ పదాన్ని ఉపయోగిస్తాము. ప్రతి అనే అవ్యయ పదాన్ని ఉపయోగిస్తాము. ప్రతి అనే అవ్యయ పదాన్ని ఉపయోగిస్తాము. ఉదాహరణ రాసుకుని, అర్థం అర్థం ప్రతి ప్రత్యర్థం. అర్థ అంటే ప్రతి అర్థానికి, ప్రతి ప్రత్యేక అర్థాన్ని గమనించండి, ప్రత్యేక శబ్దం యొక్క అర్థాన్ని గమనించండి అంటుంటామట. ప్రతి శబ్దానికి అర్థం తెలుసుకొని మనం ముందుకు వెళ్ళాలి. అర్థం అర్థం ప్రతి అంటుంటామట. అర్థం అర్థం ప్రతి ప్రత్యర్థం అంటే ప్రతి అర్థం తెలిసి ఉండాలి, ప్రతి శబ్దానికి అర్థం తెలిసి ఉండాలి అంటుంటాం కదా. అలాంటి సందర్భంలో అర్థం అర్థం ప్రతి ప్రత్యర్థం అంటే ప్రతి అర్థంలో, ప్రతి అర్థానికి, ప్రతి అర్థం కోసం, ప్రతి శబ్దం యొక్క అర్థం కొరకు అని అర్థం. అలా అర్థం తీసుకో, ప్రతి శబ్దం యొక్క అర్థం కొరకు. అర్థం అర్థం ప్రతి ప్రత్యర్థం అంటే ప్రతి శబ్దం యొక్క అర్థం కొరకు అని అర్థం. అలాగే ప్రతి ద్వారం అంటే ప్రతి ద్వారం, ద్వారం ప్రతి, ప్రతి ద్వారం ముందు, ప్రతి ఇంటి యొక్క ద్వారం ముందు. ద్వారం ద్వారం ప్రతి ప్రతి ద్వారం. ద్వారం ద్వారం ప్రతి ప్రతి ద్వారం అంటే ద్వారం ద్వారం యందు అని అర్థం. అలాగే ప్రతి రాష్ట్రం, ప్రతి రాష్ట్రం అంటే రాష్ట్రం రాష్ట్రం ప్రతి ప్రతి రాష్ట్రం, ప్రత్యేక రాష్ట్రానికి ఇవ్వండి ఈ నిధులు ఇవ్వండి అంటుంటాం కదా. రాష్ట్రం రాష్ట్రం ప్రతి ప్రతి రాష్ట్రం. శతం శతం ప్రతి ప్రతి శతం, ప్రతి 100 మందికి. అలా అది అర్థంలో ఇలా తీసుకోవచ్చు. ప్రతి శతం, శతం శతం ప్రతి, ప్రతి శతం, ప్రతి రాష్ట్రం, ప్రతి ద్వారం, ప్రతి వృక్షం, వృక్షం వృక్షం ప్రతి ప్రతి వృక్షం. వ్యక్తి ప్రతి శతం అంటే ప్రతి శతం అంటే ప్రతి 100 రూపాయలకు అని మహోదయ. ప్రతి 100 రూపాయలకు, ప్రతి 100 మందికి అన్నిటిగా ఆ సందర్భం తీసుకుంటామట. ఇలాగే నేను తీసుకోవచ్చు. ప్రతి అలాగే ఇప్పుడు మనకు 3 అర్థాలు వచ్చాయా. యోగ్యతార్థం అను తీసుకున్నాము. వీప్స అంటే వ్యాప్తి, ప్రత్యేక అర్థం చెప్పడం కొరకు ప్రతి అనే అవ్యపదాన్ని ఉపయోగించాము. అనుసారం అంటే అతిక్రమణం, అక్కడ యథా అనే అవ్యపదాన్ని ఉపయోగించాము. యథాకి 3 అర్థాలు వచ్చాయి. వీప్స, యోగ్యత, అనుసరణం అని అనుసారము. దాన్ని అనతిక్రమణం అనుకోవచ్చు, అనతిక్రమణం అని చెప్పుకోవచ్చు. అంటే అతిక్రమించకుండా, శక్తి అనతిక్రమే అని చెప్పా, యథాశక్తి అని చెప్పేవా ఇలాగే. ఓకే, ఈ రకంగా మనం ఓ సమయం అతిక్రమించింది. సో 10 అర్థాలు మనం చెప్పుకున్నాం, ఇంకా ఉన్నాయి. అవేంటో మనం చూద్దాం. అంటే ఇక్కడ తర్వాత అని కూడా వచ్చేసాడు, మిగతా కూడా వచ్చేసాం. ఇక్కడ 11ది అను రూపస్యోగ్య వారి వచ్చేసింది. ప్రతి గృహం గృహం ప్రతి ప్రతి గృహం, ఇది కూడా రాసుకుంది ఒక ఉదాహరణ. గృహం గృహం ప్రతి ఇవన్నీ కూడా 2 కూడా వచ్చేసాయి మనకు, భిన్నంగా వచ్చేసి. దాంట్లో కాకుండా భిన్నంగా తీసుకున్నాం. నేను దాంట్లో చెప్పేశాను. ఓకేనా. గృహం గృహం ప్రతి ప్రతి గృహం, ఇది కూడా రాసుకోండి వీప్సార్థంలో. గృహం గృహం ప్రతి ప్రతి గృహము. ఓకే, ఇక్కడ మనకు 11 అర్థాలు వచ్చేసాయి. ప్రతి గృహం అంటే ప్రతి ఇంటిలో శక్తి రాసుకున్నారు. ప్రతి ఇంటి యందు అలాగా. ఓకే అండి, ఈ రకంగా మనం తీసుకున్నాం. యథాశక్తి చెప్తున్నా ప్రారంభంలో. యథాశక్తి, శక్తి అనతిక్రమ్య, యథాశక్తి, యథాకాలం, యథాబలం. అలాగే నేను తీసుకోవచ్చు. యథారూపం, యథాకాలం, యథా నియమం, ఇలాగే నేను తీసుకోవచ్చు. అస్తు. సో ఇట్లా మీకు శబ్దాలు గుర్తుపెట్టినా అనుకోండి, అవిభావ సమాసాన్ని, ఈ లక్షణాలు ఇలాంటివి గుర్తుపెట్టుకుంటే ఏ అర్థాలు వస్తున్నాయి, మీకు ఎక్కడ ఏ శ్లోకంలో కనిపించి ఏ సాహిత్యం చేయండి, మీకు వెంటనే ఇది ఈ సమస్త పదం చూడగానే ఇది అవిభావ సమాసము అని వెంటనే మీద ఐడెంటిఫై చేయగలుగుతున్నాం అన్నమాట. ఓకే, అస్తు. ఓకే అండి, ఇంకేమైనా సందేహం? తర్వాత మిగిలిన అంశాలు రేపు చెప్పుకుందాం. సందేహాలను రేపు చూద్దాం. శాంతి పాఠ.
सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. బిడ్డలకి నమస్తే మహోదయ.